భయ్యా ఇండియా వర్సెస్ వెస్టిండీస్ కోల్కతాలో భారత్ ఘన విజయం సాధించి భయ్యా హై వోల్టేజ్ మ్యాచ్లో వెస్టిండీస్ పైన 5 వికెట్ల తేడాతోటి మట్టి కరిపించింది. టీ20 సెమీస్ని అయితే కన్ఫర్మ్ చేసింది. ఈ విజయంతో టీమిండియా సామర్థ్యాన్ని తక్కువ చేసి మాట్లాడిన పాకిస్తాన్ మాజీ ప్లేయర్ మహమ్మద్ అమీర్ చెంప చల్లు మన్నట్టుగా అయితే ఆశ అయితే ఇచ్చింది భయ్యా మన ఇండియా. అసలు ఏం జరిగిందంటే భయ్య ఈ టీ20 వరల్డ్ కప్లో స్టార్టింగ్ ముందు పాకిస్తాన్ మాజీ ఆడాడు ఏమన్నాడంటే మహమ్మద్ అమీర్ టీమిండియా అంత స్ట్రాంగ్ టీం ఏం కాదు, భారత్ సెమీ చేరుకోవాలని చెప్పేసి ఆ జట్లు అంత సత్తలే అని చెప్పేసి ఓ ఇంట్లో అయితే చెప్పాడు భయ్య. ఇంకా అలానే అభిషేక్ శర్మ కూడా అంత బ్యాటింగ్ అడపదడబ అడ్డిమారి గుడిసుడు లెక్క ఆడతారని చెప్పేసి కూడా ఒక డైలాగ్ కొట్టాడు భయ్య. మనకు తెలిసిందే కదా, మనోళ్ళు ఏది కూడా రివర్స్లో కౌంటర్ ఇవ్వరమంట, సమాధానం బ్యాట్ తోటి ఇస్తామంట. ఇప్పుడు ఏం జరిగింది, ఒకే ఒక్కడు మన ఇండియాని మొత్తం అయితే ముందుకు తీసుకెళ్ళాడు భయ్య, అదే సంజు శాంసన్. యాక్చువల్లీ ఏం చెప్పాలంటే ప్రతిసారి ఎవరో ఒక్క నిలబడతా ఉన్నారు భయ్య. ఒకసారి తిలక్ వర్మ, ఒకసారి సంజు శాంసన్, ఒకసారి సూర్యకుమార్ యాదవ్. ప్రతి టైంలో ఎవరో ఒకరైతే పర్ఫార్మ్ గట్టిగా వేస్తాం భయ్య. ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే మన ఇండియా ఫీల్డింగ్ కొంచెం అనుకున్న రీతి అయితే లేదు భయ్య. బట్ చూడాలి సెమీస్ ఫైనల్లో ఎలా ఆడతారని చెప్పేసి. బట్ వాట్ ఎవర్ సరే, వీడికి ఎవడు ఈ పాకిస్తాన్ కొడుకు ఆ చెత్త నా కొడుకు అయితే చెంప చెల్లుమన్నట్టు గట్టిగా అయితే ఆశించి భయ్య. ఆ తింగనా కొడుకులు అయితే కనీసం ఏమంటారు, పాకిస్తాన్ 213 కొట్టి దాన్ని కాపలిగా పోయారు అంట. అది కూడా అంపైర్ రాంగ్ ఇవ్వబడేసరికి అంటే వైడ్ ఇవ్వలేదు కాబట్టి బతిపోయారు నా కొడుకులు అయితే. లేకపోతే మ్యాచ్ కూడా తుస్సం అనేది వీళ్ళు వచ్చి మనకి చెప్పడం, అరే ఫస్ట్ మీరు చూసుకుంటారా బాబు, తర్వాత మాకు చెప్తారు. కానీ ఎందుకు కూడా మీకు నోటుదులు చెప్తున్నాయి, ఎప్పుడు చూసి ఇండియా మీద ఇవ్వడం తప్ప. ఫస్ట్ మీ టీం స్ట్రాంగ్ చూసుకోండి, తర్వాత పక్కన అనండి. ఇప్పుడు ఇండియా చూసారు కదా సెమీస్కి వెళ్ళింది, దాదాపు ఇంక 2 అడుగులు దూరం నా భయ్య. మనం అయితే మ్యాక్సిమం కొట్టొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఫైనల్ దాకా ఇంగ్లాండ్ కూడా కొద్దిగా టీమేం కాదు, బట్ మనమైతే కొంచెం ఫీల్డింగ్ కట్టు వేసుకుంటే మాత్రం ఈజీగా గెలిచేస్తాం. ఈ కొడుకుల గురించి మనం ఆలోచించిన అవసరం లేదు. ఈ పాకిస్తాన్ ఎప్పుడు మన పైన ఏడుస్తూ ఉంటుంది కాబట్టి లైట్ తీసుకోండి. ఇక వెయిట్ చేయాల్సింది 5వ తరగతి కోసం భయ్య. మనం ఇంగ్లాండ్ పైన గెలిస్తే గతం అయిపోయినట్టే. ఈసారి టీ20 వరల్డ్ కప్ కూడా గట్టిగా నచ్చాడు. అంటే వెస్టిండీస్ని అయితే మనం 2016లో ఓడిపోయాము, అదే రేంజ్లో అయితే మనమైతే ఎదుగుదగినట్టు అయిపోయిందామంట. కోహ్లీకి రివెంజ్ అయితే జరిగినట్టు అనుకోవాలి మనం అయితే చూస్తుంటే ప్రకారం చూస్తే. బట్ బాగా అనిపించింది, మ్యాచ్ అయితే హైలైట్ అనిపించింది. అందరూ సంజు శాంసన్ని ఏంట్రా బాబు అనుకున్నారు, ఇప్పుడు తీరా చూసరికి ఒక కింగ్ అయిపోయాడు అంట. ఇది మాత్రం చారిత్రాత్మక విజయం, ఎప్పుడు నిలిచిపోయి ఉంటుంది.